హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం 8th క్లాస్ సోషల్ కంటెంట్కు సంబంధించి సూర్యుడు శక్తి వనరు ఇది తెలంగాణ ఏపీ ఇద్దరికి యూజ్ అవుతుంది. దీనికి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలను అయితే వీడియో రూపంలో అందించడం జరిగింది. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. ప్రతిరోజు విద్యా ఉద్యోగానికి సంబంధించి అలాగే డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి మన వాట్సాప్ గ్రూప్లో లేదా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. వాటికి సంబంధించిన గ్రూప్ లింక్స్ అనేటివి క్రింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్, రెండు ప్రదేశాల మధ్య గాలులు మరియు వర్షపాతాన్ని ప్రధానంగా ప్రభావితం చేసేది ఏమిటి? ఆప్షన్ ఏ సముద్ర ప్రవాహాలు, ఆప్షన్ బి ఉష్ణోగ్రత వ్యత్యాసాలు, ఆప్షన్ సి ఎత్తు వైవిధ్యాలు, ఆప్షన్ డి నేల కూర్పు. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. దీనిలో మొత్తంగా 30 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. 30కి ఎన్నింటికి సరైన సమాధానం చేశారో తెలుసుకునే అవకాశం మీకు ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ సమాధానాన్ని తెలియజేసే ప్రయత్నం చేయండి. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ బి ఉష్ణోగ్రత వ్యత్యాసాల కారణంగా రెండు ప్రదేశాల మధ్య గాలులు వర్షపాతం అనేది ప్రభావితం కావడం జరుగుతుంది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ప్రదేశంలో వర్షపాతం మొత్తం ఏ అంశంపై ఆధారపడి ఉంటుంది? ఆప్షన్ ఏ భూమధ్య రేఖ నుంచి దూరం, ఆప్షన్ బి రెండు ప్రదేశాల మధ్య ఉష్ణోగ్రత వ్యత్యాసాలు, ఆప్షన్ సి స్థానం యొక్క ఎత్తు, ఆప్షన్ డి ప్రబలంగా ఉన్న గాలి దిశ. ఒక ప్రదేశంలో వర్షపాతం అనేది రెండు ప్రదేశాల మధ్య ఉష్ణోగ్రత వ్యత్యాసాల కారణంగా ఆధారపడి ఉంటుంది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, భూమి ఉపరితలానికి ప్రధాన శక్తి వనరు ఏమిటి? ఆప్షన్ ఏ చంద్రుడు, ఆప్షన్ బి భూ ఉష్ణశక్తి, ఆప్షన్ సి సూర్యుడు, ఆప్షన్ డి సముద్రపు అలలు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి సూర్యుడు. భూ ఉపరితలానికి ప్రధాన శక్తి వనరుగా సూర్యుడు మనకు వెలుగును అలాగే కాంతిని అందించడం జరుగుతుంది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, గ్రీన్ హౌస్ గోడల లక్షణం ఏమిటి? ఆప్షన్ ఏ అవి లోహంతో తయారు చేయబడ్డాయి, ఆప్షన్ బి అవి సూర్యకాంతికి అపారదర్శకంగా ఉంటాయి, ఆప్షన్ సి అవి సూర్యరశ్మిని లోనికి పోనిస్తాయి కానీ బయటకు రాకుండా నిరోధిస్తాయి, ఆప్షన్ డి అవి పూర్తిగా చెక్కతో తయారు చేయబడ్డాయి. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ సి సూర్యరశ్మిని గ్రీన్ హౌస్ గోడలు అనేటివి లోపలికి అనుమతిస్తాయి కానీ బయటికి రాకుండా నిరోధించడం జరుగుతుంది. ఇవి పారదర్శకంగా ఉండి సూర్యరశ్మిని లోపలికి అనుమతించి బయటికి రాకుండా నిరోధించడం జరుగుతుంది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యుడు విడుదల చేసే శక్తిని ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ సౌర ప్రతిబింబం, ఆప్షన్ బి సౌర వికిరణం, ఆప్షన్ సి సౌర ప్రసరణ, ఆప్షన్ డి సౌర శోషణ. ప్రతి ఒక్క అభ్యర్థి మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ బి సౌర వికిరణం. సూర్యుడి నుంచి విడుదల చేసే శక్తిని సౌర వికిరణంగా పిలుస్తారు. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వస్తువు శక్తిని విడుదల చేసే దృగ్విషయాన్ని మనం ఎలా వర్ణించవచ్చు? ఆప్షన్ ఏ ప్రసరణ, ఆప్షన్ బి రేడియేషన్, ఆప్షన్ సి ప్రతిబింబం, ఆప్షన్ డి శోషణ. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ బి రేడియేషన్. ఒక వస్తువు నుంచి శక్తి విడుదలయ్యే దృగ్విషయాన్ని రేడియేషన్గా వర్ణించడం జరుగుతుంది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యుడి నుంచి శక్తి మనకు ఏ రూపాల్లో చేరుతుంది? ఆప్షన్ ఏ కాంతి రూపంలో మాత్రమే, ఆప్షన్ బి పరారుణ కిరణాలుగా మాత్రమే, ఆప్షన్ సి అతి నీలలోహిత కిరణాలు, దృశ్యకాంతి మరియు పరారుణ కిరణాల వంటి రూపాల్లో, ఆప్షన్ డి వేడిగా మాత్రమే. సూర్యుడి నుంచి శక్తి అనేది అతి నీలలోహిత కిరణాల రూపంలో అలాగే దృశ్యకాంతి రూపంలో పరారుణ కిరణాల రూపంలో మనకు లభించడం జరుగుతుంది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, భూమి ఉపరితలాన్ని చేరే సౌర వికిరణాన్ని ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ సౌర ఉత్పత్తి, ఆప్షన్ బి సౌర ప్రతిబింబం, ఆప్షన్ సి సౌరపుటం,
ఆప్షన్ డి సౌర శోషణ. భూమి ఉపరితలంని చేరే సౌర వికిరణాన్ని సౌరపుటంగా పిలవడం జరుగుతుంది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, వాతావరణం వల్ల సౌరశక్తి ఎంత శాతం పరావర్తనానికి ప్రభావితం అవుతుంది? ఆప్షన్ ఏ 10%, ఆప్షన్ బి 25%, ఆప్షన్ సి 2/1, ఆప్షన్ డి 3/1. సూర్యుని నుంచి విడుదలయ్యే సౌరశక్తి అనేది 3/1 పరావర్తనానికి ప్రభావితం కావడం జరుగుతుంది. ఆప్షన్ డి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యకాంతి భూమిని చేరుకున్న తర్వాత దాని ఉపరితలం వేడిని సమానంగా ఎందుకు పొందదు? ఆప్షన్ ఏ భూమి భ్రమణం కారణంగా, ఆప్షన్ బి భూమి వక్రత కారణంగా, ఆప్షన్ సి మేఘాల ఉనికి కారణంగా, ఆప్షన్ డి గాలి నమూనాల కారణంగా. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. సూర్యకాంతి భూమిని చేరుకున్న తర్వాత వేడి అనేది సమానంగా అందకపోవడానికి గల కారణం భూమి వక్రత కారణంగా వేడి అనేది సమానంగా అందదు. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యకిరణాలు భూమధ్య రేఖకు ఏ కోణంలో తాకుతాయి? ఆప్షన్ ఏ క్షితిజ సమాంతర, ఆప్షన్ బి నిలువు, ఆప్షన్ సి వాలుగా, ఆప్షన్ డి లంబంగా. సూర్యకిరణాలు భూమధ్య రేఖను లంబంగా తాకడం జరుగుతుంది. ఆప్షన్ డి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యకాంతి భూమి ఉపరితలాన్ని తాకే కోణం ఏది? ఆప్షన్ ఏ క్షీణత కోణం, ఆప్షన్ బి పతన కోణం, ఆప్షన్ డి సౌర కోణం, ఆప్షన్ డి ఎత్తు కోణం. సూర్యకాంతి భూమి ఉపరితలాన్ని తాకే కోణం పతన కోణం. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, భూమధ్య రేఖతో పోలిస్తే ధృవాలకు ఎంత సౌర వికిరణం చేరుతుంది? ఆప్షన్ ఏ 50%, ఆప్షన్ బి 40%, ఆప్షన్ సి 45%, ఆప్షన్ డి 75%. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ బి 40%. భూమధ్య రేఖ వద్ద సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడతాయి. అలాగే ధృవాల వైపుకు వెళ్ళే కొలది ఏటవాలుగా సూర్యకిరణాలు పడడం జరుగుతుంది. భూమధ్య రేఖ వద్ద 100% సౌర వికిరణం చేరితే ధృవాల వద్ద 40%కి సౌర వికిరణం అనేది చేరుతుంది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యకాంతి ఎక్కువగా ఉండే సమయాల్లో ఏ ప్రాంతంలో మేఘాలు ఎక్కువగా కప్పబడి తక్కువ సౌర వికిరణం ఉంటుంది? ఆప్షన్ ఏ భూమధ్య రేఖ, ఆప్షన్ బి ఉత్తర ప్రాంతాలు, ఆప్షన్ సి దక్షిణ ప్రాంతాలు, ఆప్షన్ డి ఉష్ణమండల ప్రాంతాలు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ భూమధ్య రేఖ ప్రాంతం. భూమధ్య రేఖ ప్రాంతంలో సూర్యకాంతి ఎక్కువగా పడుతున్న సమయంలో మేఘాలు ఎక్కువగా కప్పబడి తక్కువ సౌర వికిరణం అనేది ఉంటుంది. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్తరార్ధగోళంలో ఏ నెలల్లో పతన కోణం పెరుగుతుంది? ఆప్షన్ ఏ జనవరి ఫిబ్రవరి, ఆప్షన్ బి మార్చ్ టు ఏప్రిల్, ఆప్షన్ సి నవంబర్ టు డిసెంబర్, ఆప్షన్ డి మే టు జూన్. ఉత్తరార్ధగోళంలో పతన కోణం అనేది నవంబర్ నుంచి డిసెంబర్ నెలల్లో పతన కోణం అనేది పెరగడం జరుగుతుంది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఉష్ణోగ్రత మార్పుల విషయంలో భూమి మరియు నీటి వనరులు ఎలా భిన్నంగా ఉంటాయి? ఆప్షన్ ఏ భూమి త్వరగా వేడెక్కుతుంది, చల్లబడుతుంది మరియు సముద్రాలు నెమ్మదిగా వేడెక్కి నెమ్మదిగా చల్లబడతాయి. ఆప్షన్ బి నీరు నెమ్మదిగా వేడెక్కుతుంది మరియు త్వరగా చల్లబడుతుంది. ఆప్షన్ సి రెండు ఒకే రేటుతో వేడెక్కుతాయి మరియు చల్లబడతాయి. ఆప్షన్ డి నీరు త్వరగా చల్లబడుతుండగా భూమి వేడెక్కుతుంది మరియు నెమ్మదిగా చల్లబడుతుంది. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ ఏ భూమి త్వరగా వేడెక్కుతుంది, త్వరగా చల్లబడుతుంది, కానీ సముద్రాలు నెమ్మదిగా వేడెక్కుతాయి, నెమ్మదిగా చల్లబడతాయి. భూమి మరియు నీటి వనరులు ఈ విధంగా భిన్నంగా ఉండడం జరుగుతుంది. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, భూమికి అందే సౌరశక్తిలో ఎంత భాగం తిరిగి అంతరిక్షంలోకి పరావర్తనం చెందుతుంది? ఆప్షన్ ఏ 10వ వంతు, ఆప్షన్ బి 3వ వంతు,
ఆప్షన్ సి సగం, ఆప్షన్ డి 30 వంతు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 3వ వంతు. భూమికి పొందే సౌరశక్తిలో 3వ వంతు తిరిగి అంతరిక్షంలో పరావర్తనం చెందడం జరుగుతుంది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, భూగోళ వికిరణాన్ని అడ్డుకునే వాయువు ఏది? ఆప్షన్ ఏ ఆక్సిజన్, ఆప్షన్ బి నైట్రోజన్, ఆప్షన్ సి మిథేన్, ఆప్షన్ డి కార్బన్ డయాక్సైడ్. భూగోళ వికిరణాన్ని అడ్డుకునే వాయువు వచ్చేసి కార్బన్ డయాక్సైడ్. ఆప్షన్ డి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ సాంద్రత పెరిగినప్పుడు ఏ దృగ్విషయం జరుగుతుంది? ఆప్షన్ ఏ గ్లోబల్ కూలింగ్, ఆప్షన్ బి వాతావరణ స్థిరీకరణ, ఆప్షన్ సి గ్లోబల్ వార్మింగ్, ఆప్షన్ డి వాతావరణ నమూనాలు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి గ్లోబల్ వార్మింగ్. భూమి వేడెక్కుతుంది. వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్, ఇది భూమి అనుకుంటే వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ శాతం పెరిగిన కొద్దీ కాంతి అనేది పరావర్తనం చెందకుండా భూమినే పట్టి ఉంచుతుంది. దీని కారణంగా భూమి వేడెక్కడం జరుగుతుంది. కాబట్టి భూమి వేడెక్కడాన్ని గ్లోబల్ వార్మింగ్ అంటారు. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, జూలై 1992లో ఆఫ్రికాలోని లిబియా దేశంలో నమోదైన అత్యంత గరిష్ట ఉష్ణోగ్రత ఎంత? ఆప్షన్ ఏ 50.2 డిగ్రీ సెంటీగ్రేడ్స్, ఆప్షన్ బి 57.8 డిగ్రీ సెంటీగ్రేడ్, ఆప్షన్ సి 45.0 డిగ్రీ సెంటీగ్రేడ్, ఆప్షన్ డి 60.1 డిగ్రీ సెంటీగ్రేడ్. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ బి 57.8 డిగ్రీ సెంటీగ్రేడ్. 1992వ సంవత్సరం ఆఫ్రికాలోని లిబియా దేశంలో గల అజీజి అనే ప్రాంతంలో అత్యంత గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కావడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, అంటార్కిటికాలోని ఓస్టాక్ స్టేషన్లో నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రత ఎంత? ఆప్షన్ ఏ -80.2 డిగ్రీ సెంటీగ్రేడ్, ఆప్షన్ బి -89.2 డిగ్రీ సెంటీగ్రేడ్, ఆప్షన్ సి -70.5 డిగ్రీ సెంటీగ్రేడ్, ఆప్షన్ డి -75.1 డిగ్రీ సెంటీగ్రేడ్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి -89.2 డిగ్రీ సెంటీగ్రేడ్ అత్యల్ప ఉష్ణోగ్రత అనేది అంటార్కిటికా ఖండంలోని ఓస్టాక్ స్టేషన్లో నమోదు కావడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, నీరు ఏ ఉష్ణోగ్రత వద్ద మరుగుతుంది? ఆప్షన్ ఏ 90 డిగ్రీల సెంటీగ్రేడ్, ఆప్షన్ బి 120 డిగ్రీ సెంటీగ్రేడ్, ఆప్షన్ సి 100 డిగ్రీ సెంటీగ్రేడ్, ఆప్షన్ డి 95 డిగ్రీ సెంటీగ్రేడ్. భూమి 100 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద నీరు మరగడం జరుగుతుంది. 0 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద గడ్డ కట్టడం జరుగుతుంది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతి 1000 మీటర్ల ఎత్తుకు ఉష్ణోగ్రత సాధారణంగా ఎంత తగ్గుతుంది? ఆప్షన్ ఏ 6.4 డిగ్రీ సెంటీగ్రేడ్, ఆప్షన్ బి 5.5 డిగ్రీ సెంటీగ్రేడ్, ఆప్షన్ సి 7.0 డిగ్రీ సెంటీగ్రేడ్, ఆప్షన్ డి 4.5 డిగ్రీ సెంటీగ్రేడ్. సాధారణంగా సముద్ర మట్టం నుంచి ప్రతి 1000 మీటర్ల ఎత్తుకు వెళ్ళిన కొలది ఉష్ణోగ్రత అనేది 6.4 డిగ్రీ సెంటీగ్రేడ్ అనేది తగ్గడం జరుగుతుంది. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, సిమ్లాలో అత్యధిక సగటు ఉష్ణోగ్రత నమోదయ్యే నెల ఏది? ఆప్షన్ ఏ ఫిబ్రవరి, ఆప్షన్ బి ఏప్రిల్, ఆప్షన్ సి సెప్టెంబర్, ఆప్షన్ డి జూన్. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. సిమ్లాలో అత్యధిక సగటు ఉష్ణోగ్రత నమోదయ్యే నెల వచ్చేసి సెప్టెంబర్ నెల. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఏడాది పొడుగునా తీర ప్రాంతాల్లో ఉష్ణోగ్రత పరిస్థితులను వివరించడానికి ఏ పదాన్ని ఉపయోగిస్తారు? ఆప్షన్ ఏ సముద్ర ప్రభావిత శీతోష్ణ స్థితి, ఆప్షన్ బి ఖండాంతర శీతోష్ణ స్థితి, ఆప్షన్ సి ఉష్ణమండల శీతోష్ణ స్థితి, ఆప్షన్ డి ధ్రువ శీతోష్ణ స్థితి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ సముద్ర ప్రభావిత శీతోష్ణ స్థితి. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, మే నెలలో గోవాలో సాధారణ సగటు ఉష్ణోగ్రత పరిధి ఎంత? ఆప్షన్ ఏ 31 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి 25 డిగ్రీ సెంటీగ్రేడ్, ఆప్షన్ బి
33 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి 26 డిగ్రీ సెంటీగ్రేడ్. ఆప్షన్ సి 30 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి 23 డిగ్రీ సెంటీగ్రేడ్. ఆప్షన్ డి 28 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి 24 డిగ్రీ సెంటీగ్రేడ్. ప్రతి ఒక్కరూ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. మే నెలలో గోవాలో సాధారణ సగటు ఉష్ణోగ్రత వచ్చేసి 33 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి 26 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు ఉండడం జరుగుతుంది. గరిష్టంగా 33 డిగ్రీలు, కనిష్టంగా 26 డిగ్రీ సెంటీగ్రేడ్లు అనేటివి ఉండడం జరుగుతుంది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, సెప్టెంబర్ నెలలో సిమ్లాలో సగటు ఉష్ణోగ్రత ఎంత? ఆప్షన్ ఏ 15 డిగ్రీ సెంటీగ్రేడ్. ఆప్షన్ బి 20 డిగ్రీ సెంటీగ్రేడ్. ఆప్షన్ సి 17 డిగ్రీ సెంటీగ్రేడ్. ఆప్షన్ డి 10 డిగ్రీ సెంటీగ్రేడ్. సెప్టెంబర్ నెలలో సిమ్లాలో సగటు ఉష్ణోగ్రత చూసుకున్నట్లయితే 17 డిగ్రీ సెంటీగ్రేడ్గా ఉంటుంది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, శీతాకాలంలో పగటి సమయం తక్కువగా ఉండి రాత్రి సమయం ఎక్కువగా ఉండడం వల్ల ఏ దృగ్విషయం సంభవిస్తుంది? ఆప్షన్ ఏ సూర్యరశ్మి పెరగడం. ఆప్షన్ బి భూమి ఉపరితలం చల్లబడడం. ఆప్షన్ సి నీటి ఆవిరి సంగ్రహణ. ఆప్షన్ డి ఉష్ణ విలోమం. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ బి భూమి ఉపరితలం అనేది చల్లబడడం జరుగుతుంది. రాత్రికాల సమయం అనేది ఎక్కువగా ఉండి పగటి కాల సమయం తక్కువగా ఉన్నప్పుడు భూమి ఉపరితలం అనేది చల్లబడడం జరుగుతుంది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, సింగపూర్లో వార్షిక సగటు ఉష్ణోగ్రత ఎంత? ఆప్షన్ ఏ 15.3 డిగ్రీ సెంటీగ్రేడ్. ఆప్షన్ బి 3.9 డిగ్రీ సెంటీగ్రేడ్. ఆప్షన్ సి 27.8 డిగ్రీ సెంటీగ్రేడ్. ఆప్షన్ డి 34 డిగ్రీ సెంటీగ్రేడ్. సింగపూర్లో వార్షిక సగటు ఉష్ణోగ్రత వచ్చేసి ఆప్షన్ సి 27.8 డిగ్రీ సెంటీగ్రేడ్గా ఉండడం జరుగుతుంది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న దేశం ఏది? ఆప్షన్ ఏ భారతదేశం. ఆప్షన్ బి నైజీరియా. ఆప్షన్ సి చైనా. ఆప్షన్ డి రష్యా. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ బి నైజీరియా. ఆఫ్రికా ఖండంలోని నైజీరియా దేశం భూమధ్య రేఖకు దగ్గరగా ఉంటుంది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. ఇది ఫ్రెండ్స్ 8th క్లాస్ సోషల్ కంటెంట్కు సంబంధించి ప్రతి ఒక్క డిఎస్సి అభ్యర్థులకు యూజ్ అయ్యేటువంటి ప్రతి ఒక్క ముఖ్యమైన పాయింట్స్ని బిట్స్ రూపంలో రూపొందించి మీకు అందించడం జరిగింది. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ అలాగే టెట్ డిఎస్సికి సంబంధించిన మరింత సమాచారం తెలుసుకోవాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్లో కానీ లేదా టెలిగ్రామ్ గ్రూప్లో కానీ జాయిన్ అవ్వండి. వాటికి సంబంధించిన గ్రూప్ లింక్స్ అనేటివి క్రింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.